నందమూరి బాలకృష్ణ అంటే సెట్స్ మీద సీరియస్ గా ఉంటారని, కోపం వస్తే కొడతారని, కోపం ఆపుకోలేక చేసుకుంటారని ఒక టాక్ ఉంది. కానీ ఆయన్నే షూటింగ్ సెట్ లో అందరి ముందు కొట్టిన వారు ఇద్దరున్నారు. వారు ఎవరో కాదు, ఇద్దరు డైరెక్టర్లు కాగా ఒకరు నందమూరి తారక రామారావు, మరొకరు కోడి రామకృష్ణ. అన్నదమ్ముల అనుబంధం తీసే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ తీసుకున్నారు. అంతకుముందు తాతమ్మ కల్లో కూడా నటించారు బాలకృష్ణ. షూటింగ్ ప్రారంభమైన తర్వాత తడబడుతుండడంతో ఎన్టీఆర్ లాగిపెట్టి రెండిచ్చారు. ఆ సినిమాకి డైరెక్టర్ ఎస్డి లాల్. అలా కొట్టడంతో అందరూ షాక్ తిన్నారు. ఎన్టీఆర్ కూడా అనేక సినిమాలు దర్శకత్వం వహించారు కాబట్టి బాలెన్ కొట్టిన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బాలెన్ కొట్టిన మరో డైరెక్టర్ కోడి రామకృష్ణ. వీరిద్దరు కాంబినేషన్ లో మంగమ్మ గారు మనవడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక కీలక సన్నివేశం షూటింగ్ జరుగుతుంది. ఆ సన్నివేశంలో బాలకృష్ణ సరిగా నటించడం లేదని కోడి రామకృష్ణ భావించారు. ఎన్నిసార్లు టేక్స్ తీసుకున్నా దర్శకుడు కోరుకున్న హావభావాలు రాకపోవడంతో ఆయన కోపం వచ్చింది. షూటింగ్ స్పాట్ లో అందరూ చూస్తుండగానే కోడి రామకృష్ణ బాలెన్ దగ్గరికి వెళ్లి లాగిపెట్టి ఒక చెంపదెబ్బ కొట్టారు. ఒక పెద్ద స్టార్ హీరోని, పైగా ఎన్టీఆర్ కుమార్ని అలా కొట్టేసరికి యూనిట్ సభ్యులంతా షాక్ అయ్యారు. సాధారణంగా ఎవరైనా అలా చేస్తే బాలయ్య ఊరుకోరు. కానీ ఆ సమయంలో ఆయన ఏ మాత్రం కోప్పడలేదు. ఎందుకంటే కోడి రామకృష్ణ ఆయన గురువుగా భావిస్తారు. తను కొట్టింది ఒక తన మేలు కోసమే అర్థం చేసుకున్నారు. ఆ దెబ్బ తర్వాతే బాలయ్యతో కలిసి పెరిగి ఆ సన్నివేశంలో అద్భుతంగా నటించి పండించారు.